చూడండి, నేను ఇంతకు ముందు అక్కడ బూడిదకి సంబంధించిన ఇష్యూ చూపెట్టిన. ఇక చూడు పొగ చూడు ఎట్లా పోతుందో. ఈ పొగ వల్ల ఇక్కడ ఉన్న ప్రజల ఇండ్లలో బట్టలు, అదేవిధంగా ఫుడ్, వాటర్ మొత్తం కలుషితమవుతుందట. కలుషితమయ్యి వాళ్ళకు మొగాల నొప్పులు, ఇతర సంబంధించిన వ్యాధులు వస్తా ఉన్నాయి. ఈ పొగ కంపు వాసన వస్తుంది. నిజంగా ఇది పీల్చుకుంటే రోగాలు ఘోరంగా వస్తాయి. ఇక్కడ ఇటుకలు కాలబెడుతుంటే ఆ ఉనుక కాలుతుంటే, ఆ మట్టి కాలుతుంటే కంపు వాసన వస్తున్నది. ఈ కంపు వాసన గాలికి మొత్తం ఊళ్ళ మీద పడతా ఉన్నది. ఊళ్ళలో విడిచి పడుతుంటే పీల్చుకునే గాలి మొత్తం అక్కడ కలుషితం అయిపోతున్నది. దీనికి ఎవరు చర్య తీసుకుంటారు? ఇలా పొగ, దుమ్ము, ధూళి, చైల్డ్ లేబరు, అక్రమంగా మట్టి ఇవన్నీ తరలిస్తున్నా కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు, ఆర్డీఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు, ఎంపీడీఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు. ఏ అధికారి దీన్ని పట్టించుకుంటాడు? ఒక పక్క చిన్న పిల్లలతో పని చేపిస్తున్నారు, మరో పక్క బూడిది అంత మొత్తం కలుషం అవుతుంది, మరో పక్క పొగతోటి ఊరు మొత్తం ఆగమవుతున్నది, ఒక పక్క దగడు వస్తున్నది. ఇవన్నీ ఆగమవుతున్నా కూడా ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ వెంకటేశ్వర బ్రిక్స్ ను ఎందుకు సీజ్ చేయడం లేదు? మీరు వీళ్ళ దగ్గర నుండి ఏమన్నా ఆశిస్తున్నారా? నెల మామూలు ఏమైనా తీసుకుంటున్నారా? మీరు చెప్పండి అధికారులారా, డైరెక్ట్ గా మా ఛానల్ ముఖంగా చెప్పండి. మేము ప్రెస్ మీట్ పెడతాం. మీరు ఈ ఇటుక బట్టల మీద దృష్టి ఎందుకు పెట్టడం లేదు? ఇది ఒక్కటే కాదు, గారపల్లి, కాటారం, ఈ సబ్ డివిజన్ లో ఉన్న ఇటుక బట్టలు మొత్తం ఇదే విధంగా ఉన్నాయి. ఒక్కటి ట్రేడ్ లైసెన్స్ ఉండదు, ఒక్కటి పొల్యూషన్ బోర్డు నుండి లైసెన్స్ ఉండదు, ఒక్కటి కూడా ఎన్విరాన్మెంట్ నుంచి బోర్డు నుంచి ఉండదు, ఒక్కటి గ్రామ పంచాయతీ నుంచి ఉండదు, ఒక్కటి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉండదు, ఏ పర్మిషన్లు ఉండవు. కానీ అధికార అహంతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దర్జాగా నడిపిస్తూ ఉంటారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. చూడండి, ఇంత పొల్యూషన్ అవుతా ఉన్నా కూడా పొల్యూషన్ బోర్డు ఏం చేస్తున్నది? జిల్లాలో పొల్యూషన్ బోర్డు ఉందా లేదా? ప్రజలకు హాని కలిగే ఈ పొగ, ఈ దుమ్ము, ధూళి వస్తా ఉంటే ఇక్కడ పొల్యూషన్ బోర్డు ఏం చేస్తా ఉన్నది? కళ్ళు మూసుకుందా? స్థానిక ఆర్డీఓ గారికి ఇది కనబడడం లేదా? స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి కనబడడం లేదా? దీని మీద సమాధానం అధికారులే చెప్పాలి. ఇక్కడ ప్రజలు రోగాల బారిన పడి చనిపోతే దానికి ప్రధాన బాధ్యత వెంకటేశ్వర బ్రిక్స్, అదే విధంగా స్థానికంగా ఉన్న ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరే వాళ్ళ చావులకు కారణమైపోతారు. రేపటి భవిష్యత్తులో ఇలానే దుమ్ము, ధూళి, పొగ, వాసన వస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ రానున్న రోజులలో మళ్ళా కొత్తగా పుట్టే పిల్లలకు అంగవైకల్యం వస్తుంది, డిజబిలిటీ వస్తుంది, వాళ్ళు శారీరకంగా బలంగా ఉండరు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అయినా, పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పంచాయరాజ్ డిపార్ట్మెంట్ అయినా, ఇతర ఏ డిపార్ట్మెంట్లు అయినా కూడా దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. వెంకటేశ్వర బ్రిక్స్ ను వెంబడే సీజ్ చేసి ఇక్కడ ప్రజానికానికి రోగాల బారిన పడకుండా చేయాలి అని చెప్పి జీనిస్ గ్లోబల్ ద్వారా నేను కోరుకుంటున్నా.